సెప్టెంబర్ 14వ తారీఖు సప్తమి ఆదివారము రోహిణి నక్షత్రము భాను సప్తమి అంటారండి. చాలా విశేషమైనటువంటి కలయిక అన్నమాట. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా, ఎప్పటి నుంచో ఆరోగ్య సమస్యలు తగ్గట్లేదు, అసలు ఏ ఆరోగ్య సమస్య వచ్చిందో కూడా తెలియట్లేదు, అవి తగ్గిపోవాలని బాధపడుతున్న వాళ్ళైనా, జీవితంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకైనా సరే, లేకపోతే ఏదైనా ఒక వెలుగు, పనులన్నీ స్తంభించిపోయాయి, చీకట్లో ఉన్నామనేటువంటి ఒక ఫీలింగ్లో ఉండి ఒక్క దారి దొరికితే బాగుండు, మేము ముందుకు వెళ్తామని కోరుకునే వాళ్ళైనా, లేకపోతే రాజకీయ నాయకులకి పదవీ యోగం కోసం చూస్తూ ఉంటారు వాళ్ళైనా, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేటువంటి వాళ్ళైనా, గవర్నమెంట్ జాబ్లో ప్రమోషన్ కోసం చూసేటువంటి వాళ్ళకైనా ఈ భాను సప్తమి అనేటువంటిది అద్భుతంగా కలిసి వచ్చేటువంటి రోజు. ఈ భాను సప్తమి నాడు తప్పకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. దగ్గరలో సూర్య దేవాలయం ఉంటే సూర్యుడికి అభిషేకం చేయించండి. లేదు అనుకుంటే గోధుమలు కేజింపావు దానంగా ఇవ్వండి. లేదా సూర్యుడికి బదులుగా శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం కానీ పంచామృతాలతో అభిషేకం చేయించండి. విశేషమైన ఫలితాలు ఉంటాయి. జాతకంలో రవి బలము అనేటువంటిది కూడా పెరుగుతుంది. రవి బలం ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించగలరు. వాళ్ళకి రాజయోగం ఉన్నట్లే బాగా గుర్తించండి.